సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏదైతే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ కానీ గాలేరు నగర్ కానీ హంద్రీనివా కానీ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట్లాడుంచి తిరోగమనంలో వెనక్కి 20 సంవత్సరాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఏదైతే మన హంద్రీనివా ప్రాజెక్టుని ఏదైతే నేను మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ. ఏదైతే ఆ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు 1800 క్యూసిక్లు కూడా తీసుకురాలేనిటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే హంద్రీనివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం. ఒక చొక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది, అక్టోబర్ నెల వస్తుంది. పొంగనూరు బ్రాంచీలో ఒక్క చొక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 3850 క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి హంద్రీనివా ఏదైతే వెనుకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెనువెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క హంద్రీనివా కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు మరి ఏదైతే భాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకు ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి 90 నుంచి 95% ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటువారిపల్లి కానీ 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా 90 నుంచి 95% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి 5-10% కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తతో ఉంది, రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుంది అనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వాయరే ఒక ఉదాహరణ. ఓకే, వీళ్ళు పనులు 5% 10% ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ దీన్ని కూడా విధ్వంసం. అటువంటి పరిస్థితి లేకుండా ఇటు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైనా రెయిన్స్ తక్కువ పడినా కూడా ఖచ్చితంగా పొంగనూరు కెనాల్ని ఉపయోగించుకునే విధంగా హంద్రీనివాని విస్తరణ చేస్తున్నాం. ఎప్పుడైతే హంద్రీనివా విస్తరణ పనులు పూర్తయి మీకు నీళ్లు పారుతున్నాయో అదే సమయానికి ఈ ట్యాంక్స్ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మదనపల్లికి కూడా ఆ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా ఈ యొక్క త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంత త్వరితగతంగా ఎంత అవుతే పూర్తి చేస్తాం. దీనికి కూడా ఒక టైం బాండ్ పట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ సమీక్ష కూడా ఉంది. ఈ సమీక్ష రివ్యూ సమావేశంలో అధికారులతోటి ఏజెన్సీతో కూడా మాట్లాడి ఒక టైం క్యాలెండర్ కూడా మేము నిర్ణయించుకుని పనిచేస్తాం. ఏదైతే ఇప్పుడు బ్రాంచ్ కెనాల్ ఒకటి విస్తరణ చేస్తే మీకు నీరు రాదు.
ఏదైతే పైన ఇప్పుడే మనం చెప్పాం మాల్యాల అంటే ఏదైతే కృష్ణా నది దగ్గర మాల్యాల దగ్గర ఏదైతే మరి మన హంద్రీనివా ప్రారంభమైందో అక్కడ నుండి మీకు విస్తరణ పనులు ప్రారంభమయ్యి ఆ నీరు కెపాసిటీ పెరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు వచ్చేది కేవలం నిన్న నేను వెరిఫై చేస్తే 1800-1900 క్యూసెక్కులు మాత్రమే వస్తూ ఉంది. దగ్గర అది 700 కిలోమీటర్లు. అంటే అది కిలోమీటర్లు వచ్చేయగలితే కూడా ఐసు ముక్క కరిగిపోయి ఆఖరికి ఏమీ మిగిలినట్టుగా అక్కడ 1800 కనిపిస్తుంది, ఇక్కడ చుక్క నీరు కనపడలేదు. అంచేత ఇప్పుడు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్కి మనం దాన్ని 3850కి పెంచి పనులు చేయాలనుకున్నాం. దాని ద్వారా కొంతమేర ఇక్కడ పనులు వస్తాయి. అంచేత ఏదైతే లాస్ట్ మైల్ వరకు అంటే ఏదైతే మాల్యాల దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు కూడా విస్తరణ పనులు జరుగుతాయి. ఏదైతే ఆ విస్తరణ పనులు చేయడం ద్వారానే పూర్తి స్థాయిలో ఆ సాగునీరు అందిస్తాం. అన్ని పనులు కూడా అంటే మాల్యాల దగ్గర నుంచి మెయిన్ కెనాల్ ఇది హంద్రీనివా, అదేవిధంగా పొంగనూరుకు సంబంధించినటువంటి బ్రాంచ్ కెనాల్కి కూడా విస్తరణ, అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్గా లైనింగ్. ఎందుకంటే చాలా చోట్ల వాటర్ కూడా లీకేజ్ అవుతుంది కాబట్టి ఆ లీకేజ్ అయినటువంటి వాటర్ని మనం అరికట్టాలని అంటే దానికి లైనింగ్ ఒకటే మార్గం. చేత మా దగ్గర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినప్పటికీ కూడా రాయలసీమ ప్రజల మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల మీద దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా అధిగమించి పనులు పూర్తి చేస్తాం.